అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోల్ డే రోజున అట్లనే ఆ తర్వాత ఇవాళ దాకా గడిచిన రోజుల్లో పోల్ డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాము. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డరు. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేస్తారు దాన్ని. ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది. జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు. ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి. రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళని కనుక్కోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.